జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన మిత్ర దేశమైనటువంటి రష్యా ఒక బంపర్ ఆఫర్ తో ముందుకు వచ్చింది సరే ఇంతకు ఏందా ఆఫరు దానివల్ల మనకు జరిగేటటువంటి ప్రయోజనాలు ఏంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం సూపర్ గా ఉంటది ఓకేనా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఏదో ఓడబిక్తాడు అనుకుంటే ప్రపంచానికి మేకై కూర్చున్నాడు ఎంతసేపు కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ తమ దేశం గురించి తమ దేశ పౌరుల గురించి తప్ప మిగతా విషయాలు ఏమి కూడా పట్టించుకోవడంలే సరే ఏదో ఆయనకి ఏదో దేశం మీద అభిమానము సరే లేకపోతే ఏదో ప్రేమ మమకారం అనుకుందాం పక్క దేశాలను పనికిమాల దేశాలు అనుకుంటే ఎట్టా ఏడైతుందంటాలే అమెరికా అనేది ఒక సూపర్ రిచ్ కంట్రీ సరే కాదండంలే పైగా చెప్పుకోవడానికి అగ్రరాజ్యం మనం ఆ స్థితికి చేరుకోవాలంటే 2047 వరకు ఆకైతే తప్పదు ఎందుకంటే మన దేశాన్ని దశాబ్దాల పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మన దేశాన్ని అరగరుద్ది పారదబ్బి ఏమి లేకుండా చేసేసింది నాయకి పారదబ్బింది ఇప్పుడు ఏదో మోడీ గారి పుణ్యం అని చెప్పేసి గత 10 సంవత్సరాల నుంచి మన దేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఇప్పుడిప్పుడే పరుగులు పెట్టడం మొదలుపెట్టింది అవునా కాదా సరే ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు మాత్రమే ఈ అగ్రరాజ్య హోదా అయితే ఉండాలి మరి అగ్రరాజ్యం అంటే ఎట్టుండాలంటాలే అందరి సమస్యలను కూడా పరిష్కరిస్తా అందరికీ తలలో 4 మాదిరి ఉంటా పెద్దన్న పాత్రను అయితే పోషించాలి కానీ అమెరికా అధ్యక్షుడు ఈ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఒక థర్డ్ క్లాస్ పర్సన్ లాగా ఇది ఒక వర్స్ట్ ఫెలో లాగా బిహేవ్ చేస్తున్నాడు తన మాట వినని వాళ్ళను తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తున్నాడు అసలు ఈ డొనాల్డ్ ట్రంప్ గెలుపు కారణమైనటువంటి ప్రపంచ కుబేరుడు ఎవరా ఎలన్ మస్క్ను కూడా డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా అవమానించాడో మనందరికీ తెలుసు అలాంటిది మనమెంత అంటాలే ఇప్పుడు అదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద 25% పన్నులు అయితే విధించాడని చెప్పేసి కొంతమంది తెగ సంతోషపడిపోతారు వాళ్ళ ఆనందానికి అవధలే లేవు ఈ సాక్షి లాంటి మీడియా సంస్థలు అయితే ఒక రకంగా పండగ చేసుకున్నాయి ఈ సాక్షి పేపర్ వాళ్ళు ఆ వార్తను ప్రచురించిన తీరు చూస్తే అసహ్యం వేస్తుంది కొంతమంది ఇక్కడ ఏంటంటే ఆ పార్టీకి అభిమానులు వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు లేకపోతే ఆ కులాభిమానం ఉండేవాళ్ళు లేకపోతే ఆయన అంటే అభిమానించేవాళ్ళు ఇంకొకటి దేశం ఫస్ట్ ఏమే తర్వాతే ఏదైనా కూడా దేశానికి వ్యతిరేకంగా మీరు ఆయన మీద అభిమానం లేకపోతే ఇంకొకరి మీద అభిమానం చూపించా నువ్వు మారి మాట్లాడుతున్నావంటే నీ అటోడు ఈ దేశంలో ఉన్నా ఒకటే ఆ పాకిస్తాన్ కాళ్ళకి దూరినా ఒకటే ఏం పెద్ద తేడా ఉండదు ఇక్కడ మళ్ళీ ఒక మాట చెప్తున్నా ఇప్పుడు నాకు దేశం అంటే ఇష్టం ధర్మం అంటే ప్రాణం సరే నా కుల పార్టీ కూడా ఒకటి నిజం చెప్తున్నా నాకు నా దేశం నా ధర్మం నాకు ముఖ్యం వాస్తవంగా దాని తర్వాతనే ఏదైనా కూడా ఇప్పుడు చివరికి వీళ్ళైనా ఎవరైనా తప్పు చేశారా తప్పుగానే చూస్తాం ఏమే కానీ ఇప్పుడు సపోజ్ ఒకటే మాట చెప్తా మోడీ గారి మీద నాకు నమ్మకం ఉన్నది రేపు నరేంద్ర మోడీ ఏదైనా తప్పు చేసినా కూడా ఆయన ఎత్తి తీసి పక్కన పెడతాం ఎందుకంటే మనకు దేశం ముఖ్యం మన ధర్మం ముఖ్యం అంతేగాని మనకి ఇక్కడ వ్యక్తి పూజలు అనేటివి ఉండవు ఆయన దేశం కోసం పనిచేసిన రోజులు ధర్మం కోసం ఆలోచన చేసిన రోజులు ఆయన ఇష్టపడతాం ఆయన ధర్మం తప్పినంటే ఖచ్చితంగా ఆయన కూడా మనం వ్యతిరేకిస్తాం వాస్తవంగా అలా కాకుండా ఆయన అంటే నాకు ఇష్టం ఆయన ఏది చేసినా కూడా నేను ఫాలో అవుతానంటే తప్పు అది అలాగే నువ్వు నిజంగా దేశభక్తుడు అయితే నిజంగా నీకు ధర్మాభిమానం ఉంటే ఏమే నువ్వు ఏ పార్టీలో ఉన్నా నువ్వు ఎక్కడున్నా కూడా దేశమే నీకు ఫస్ట్ ఉండాలి ఏమే నీ ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి దేశమే కావాలా ధర్మమే కావాలా అలా కాదని చెప్పేసి నీ కుల పార్టీ కాడికి వచ్చింది నువ్వు అభిమానించిన నాయకుడి కాడికి వచ్చింది అని చెప్పి నువ్వేం చెప్తా మాట్లాడుతున్నావే నువ్వు అంటే నీకంటే దానికంటే దరిద్రం అయితే ఇంకొకటి ఉండదు నీలాంటి వాళ్ళు చెప్పినా కదా పాకిస్తాన్ కాళ్ళ దూరం కూడా పనికిరాదు చెప్పాలంటే అది వాస్తవం అయితే సరే ఇక ఈ సాక్షి మెయిన్ పేజీలో మోడీ గారిని తక్కువ చేసి చూపిస్తా ఈ ఆర్టికల్ని అయితే రాశారు ఏది అమెరికా వచ్చేసి మన మీద పన్నులు ఎక్కువ విధించిందని చెప్పేసి అమెరికా ఓడి డొనాల్డ్ ట్రంప్ మన దేశం మీద ఒక్కదాని మీద ఏం పన్నులు ఎక్కువ విధించలా చాలా దేశాల మీద ప్రపంచ దేశాలన్నిటి మీద ఎక్కువ పన్నులు వేసాడు అర్థమైందా అయితే ఈ 25% పన్నుల మూలంగా భారత్ కన్నా అమెరికాకి ఎక్కువ నష్టం అయితే జరుగుతుంది సరే అదైతే వేరే విషయం అనుకుందాం కానీ భారత్ మీద అదేవిధంగా ఈ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ఈ పన్నులు విధించాడో ఆ క్షణమే నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా నుంచి కొనుగోలు చేయాలనుకున్నటువంటి F-35 యుద్ధ విమానాల డీల్ని అయితే క్యాన్సిల్ చేసి పారేసింది ఈ డీల్ విలువ ఎంత తెలిసినా 1,20,000 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పేసి ఒక అంచనా ఏమే మొత్తంగా 60 F-35 యుద్ధ విమానాలను అదేవిధంగా మిసైల్స్ ను అలాగే ఇతర లాజిస్టిక్స్ తో కలిపి 1,20,000 కోట్ల కొనుగోలు చేయాలని చెప్పేసి ఏదే అమెరికా నుంచి భారత ప్రభుత్వం అయితే భావించింది కానీ ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన 25% ఆంక్షలు అయితే విధించాడో ఏది ఈ పన్నులన్నీ కూడా ఆ క్షణంలోనే నరేంద్ర మోడీ గారు అమెరికాతో చేయాలనుకున్నటువంటి ఈ యుద్ధ విమానాల డీల్ని అయితే చించి అవతల బారేశాయంట ఏమే సరే అమెరికాతో పరిస్థితులన్నీ ఈ విధంగా ఉంటే మరో పక్క ఇదే సమయంలో మన మిత్రదేశమైనటువంటి రష్యా మనకు మరో బంపర్ ఆఫర్ అయితే ప్రకటించింది
అదేందయ్యా అంటే రష్యా మనకు ఇంతకు ముందు ఒక ఆఫర్ అయితే ప్రకటించున్నది. ఆ ఆఫర్ ప్రకారం రష్యా 5th జనరేషన్ యుద్ధ విమానాలైనటువంటి Su-57లను మన భారత్లోనే తయారు చేయడానికి అయితే ఒప్పుకోనింది. సరే, తర్వాత భారత్కు దానికి సంబంధించినటువంటి సోర్స్ కోడ్ను కూడా అందించడానికి ఒప్పుకునింది. అయితే ఈ యుద్ధ విమానాల ఇంజిన్లను మాత్రం రష్యాలోనే తయారు చేద్దామని చెప్పేసి చెప్పినారనమాట. అంటే రష్యాలో తయారైనటువంటి ఇంజిన్లతో భారత్లో ఈ Su-57 యుద్ధ విమానాలను తయారు చేసినట్టు రష్యా ఇంతకుముందు ఆఫర్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఆఫర్ను మరింత అప్గ్రేడ్ చేస్తా Su-57 యుద్ధ విమానాలకు చెందినటువంటి పూర్తి టెక్నాలజీను భారత్కు బదిలీ చేసేందుకు రష్యా అయితే ఒప్పుకుంది. ఈ ప్రతిపాదనకు రష్యన్ రక్షణ సంస్థ అయినటువంటి రోస్టెక్ రష్యన్ విమానాల తయారీ సంస్థ అయినటువంటి సుఖోయ్లో ఇప్పటికే ఒప్పుకున్నట్టు తమ అంగీకార పత్రాన్ని అయితే భారత్కు పంపించేసినాయి. అంటే ఈ సుఖోయ్ 57 యుద్ధ విమానాల ఇంజన్లు కూడా ఇకపైన భారత్ స్వదేశీయంగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ కొత్త ఒప్పందం ప్రకారం వచ్చే 3 ఏళ్లలో రష్యా మనకు 5th జనరేషన్ కు చెందినటువంటి 20 సుఖోయ్ 57 యుద్ధ విమానాలను అయితే అందిస్తుంది. వచ్చే 4 ఏళ్లలో 30 సుఖోయ్ 57 యుద్ధ విమానాలను అయితే భారత్ రష్యా అయితే అందించనున్నది అనమాట. ఈలోపు భారతీయ సైంటిస్టులకు, అదేవిధంగా ఇంజనీర్లకు, ఇతర సిబ్బందికి రష్యాలోనే ప్రత్యేక ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత రష్యా మనకు ఈ సుఖోయ్ 57 టెక్నాలజీను పూర్తిగా అందజేస్తుంది. అది కూడా 70%, 80% కాదు, ఏకంగా 100కు 100% టెక్నాలజీను రష్యా మనకైతే అందజేయనున్నది అనమాట. ఇది ఈ కొత్త ఆఫర్ ప్రకారం. ఇక మనం అప్పటి నుంచి మన దేశంలోనే ఈ రష్యన్ టెక్నాలజీతో 100 సుఖోయ్ 57 యుద్ధ విమానాలను అయితే తయారు చేసుకోవచ్చు. ఇంకా మనకు గనక ఎక్కువ యుద్ధ విమానాలు కావాలంటే ఈ రష్యా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మరిన్ని ఈ సుఖోయ్ 57 అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ ఒప్పందం ప్రకారం మనం ఇక ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కానీ అగత్యం కానీ ఉండదు. ఇక ఇదంతా అయితే రష్యా మనకు ఇంకొక ఆఫర్ను కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఈ రష్యా దగ్గర అత్యాధునికమైనటువంటి 4.5 జనరేషన్ చెందినటువంటి Su-35M ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఇచ్చేందుకు కూడా రష్యా అయితే మనకు ఆఫర్ చేసింది అనమాట. అంటే ఈ సుఖోయ్ 30 యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి టాప్ అప్గ్రేడ్ ఫైటర్ జెట్లు అనమాట. అంతేకాదు ఈ Su-35M ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో కంప్లీట్ టెక్నాలజీలను భారత్కు ఇప్పటికిప్పుడు బదలాయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రష్యా ప్రకటించింది. చూడండి, మిత్ర దేశం అంటే ఎట్టుండాలంటే ఇట్టుండాల. అంటే ఇప్పటికిప్పుడు ఈ Su-35M ఈ ఎయిర్ క్రాఫ్ట్ల టెక్నాలజీని అందించి వచ్చే 2-3 సంవత్సరాల్లో మన భారతీయ ఇంజనీర్లకు ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు మనకు ఈ Su-57 ఫైటర్ జెట్ల టెక్నాలజీని అయితే అందించున్నారన్నమాట. అంటే మనం ఏ విధంగా చూసినా ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. బహుశా అతి త్వరలోనే భారత్ రష్యాతో ఈ ఒప్పందం చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మరొక కీలకమైన విషయం ఏంటంటే అతి త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశంలో పర్యటిస్తున్నాడంట. అంటే ఈ వార్త అయితే మన చాలా రోజులు చెప్పుకుంటున్నాం, ఏది ఇట్లా పుతిన్ మన దేశానికి వస్తాడని చెప్పేసి. కానీ ఈ అమెరికా ఓవర్ యాక్షన్ ఎట్లా చేస్తుందో మనం అంతా కూడా చూస్తానే ఉన్నాం. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో పుతిన్ భారత పర్యటన అయితే అతి త్వరలోనే చేయనున్నట్టు తెలుస్తుంది. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే అమెరికా లాంటి దేశాలు స్వార్థపూరిత దేశాలు, వాళ్ళు ఎట్ట కావాలంటే అట్ట ఆడతారు. మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ కూడా ఈ లంగా దేశం సపోర్ట్ చేసింది. వీళ్ళది ఒక బతుక, వీళ్ళ దగ్గర రాజ్యమా, వాళ్ళ దగ్గర దేశమా? మేము తీవ్రవాదానికి వ్యతిరేకం అంటానే తీవ్రవాద దేశం అటువంటి పాకిస్తాన్తో చేతులు కలిపి వాళ్ళతో కలిసి వాళ్ళ సంఘాలు నాయకనారు. వాడెవడు ఆసిమ్ మునీర్ గారిని వాళ్ళ దేశానికి పిలిపించుకొని వాటితో కలిసి ఈయన గారు లంచ్ చేశారు. ఎవరు? డొనాల్డ్ ట్రంప్. అసలు తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది ఆసిమ్ మునీర్ గారు. ఇంకా వీళ్ళు తీవ్రవాదానికి వ్యతిరేకం అంటే అది ఎంత కామెడీగా ఉంటుందో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అది ఎట్లా అగ్రరాజ్యమైంది? వాళ్ళు తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామంటే మనం ఎట్లా ఒప్పుకుంటాము అంటాలే. అది విషయం అయితే. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.